Garuda Express, an international courier service. ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులు ముందుగా ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి అందుకు అనుగుణంగా కేసు దర్యాప్తు చేస్తారని అందరికీ తెలిసిందే. అయితే నిజానికి అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? దీన్ని ఎవరైనా నమోదు చేయవచ్చా? అసలు ఎఫ్ఐఆర్లో ఏముంటాయి? ఇలాంటి వివరాలు ముందుగా అసలు మీకు తెలుసా? పోలీసులకు ఏదైనా విచారించదగ్గ నేరం గురించి తెలిస్తే దాని గురించి మొదటగా నమోదు చేసే సమాచారాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నమాట. దీన్ని తెలుగులో ప్రాథమిక సమాచార నివేదిక అంటారు. అంటే ఏదైనా నేరం గురించి పోలీసులకు తెలిస్తే దాని గురించి వారికి మొదటగా తెలిసిన సమాచారాన్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తారు. నేరం వల్ల బాధింపబడిన వారు, నేరాన్ని చూసిన వారు లేదా దాని గురించి తెలిసిన వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అయితే వీరే కాదు, ఎవరైనా పోలీస్ అధికారి కూడా తనకు ఏదైనా నేరం గురించి తెలిస్తే అది విచారించదగ్గ నేరం అయితే దానిపై తనంతట తానుగా స్వయంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయవచ్చు. ప్రతి పోలీస్ తన వద్దకు వచ్చే కంప్లైంట్కు లేదా తాను ఫైల్ చేసే కంప్లైంట్కు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాలి. దీన్ని బట్టే పోలీసులు కేసు విచారణ, దర్యాప్తులో ముందుకు సాగుతారు. ఆ నేరానికి పాల్పడిన దోషుల్ని కోర్టులో హాజరుపరిచేందుకు, వారికి శిక్ష పడేలా చేసేందుకు ఎఫ్ఐఆర్ ఎంతో ఉపయోగపడుతుంది. కంప్లైంట్ ఇచ్చిన వారి పేరు, అడ్రస్, తేదీ, సమయం, నేరం జరిగిన ప్రదేశం, నేరం ఎలా జరిగింది అన్న సమాచారం, దానికి సంబంధమున్న వ్యక్తుల పేర్లు, ఇతర వివరాలు, సదరు నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందో ఆ సెక్షన్ల వివరాలు, పోలీస్ స్టేషన్ రిఫరెన్స్ నంబర్, దాని సమాచారం, ఇతర వివరాలన్నీ ఎఫ్ఐఆర్లో ఉంటాయి. అసలు ఎఫ్ఐఆర్ పోలీసులు నమోదు చేయకపోతే, నేరం పట్ల ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ను ఎవరైనా పోలీస్ అధికారి నమోదు చేయకపోతే అప్పుడు బాధితులు సదరు పోలీస్ అధికారులకు పై ఉండే అధికారులకు లేఖ రూపంలో ఫిర్యాదు చేయవచ్చు. దీంతో ఆ ఉన్నతాధికారి స్వయంగా రంగంలోకి దిగి యాక్షన్ తీసుకుంటాడు. లేదంటే నేషనల్ లేదా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. దీంతో బాధితులకు న్యాయం జరుగుతుంది. వారెంట్, కోర్టు పర్మిషన్ అవసరం లేకుండా పోలీసులు తమంతట తాముగా నేరుగా వెళ్లి ఏదైనా నేరం పట్ల ఏ వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చు, ప్రశ్నించవచ్చు. దీన్ని విచారించదగ్గ నేరం అంటారు. అలా కాని పక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అప్పుడు కోర్టు పర్మిషన్, వారెంట్ ఉండాలి. అవి ఉంటేనే పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ఎవరినైనా విచారించవచ్చు, అరెస్టు చేయవచ్చు. ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 యాక్ట్ సెక్షన్ 154లో క్లియర్గా వివరించారు. అంటే బాధితులు ఎవరైనా ఫిర్యాదు రాసివ్వలేని పక్షంలో పోలీసులు స్వయంగా వారు చెప్పింది విని కంప్లైంట్ రాసుకోవాలి. అంతేకాదు, బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అలా ఇవ్వకున్నా బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునేందుకు బాధితులు ఎలాంటి రుసుం కట్టాల్సిన పని లేదు, దాన్ని ఉచితంగానే పొందవచ్చు. అయితే ఎవరు కూడా తప్పుడు సమాచారంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. అలా చేస్తే చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు. ఇండియన్ పినల్ కోడ్ 1860లో సెక్షన్ 203 ప్రకారం పోలీసుల్ని తప్పుదో పట్టించినందుకు దోషులవుతారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు అసలైన సమాచారం ఇవ్వాలి, తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ఫిర్యాదు కూడా క్లియర్గా ఉండాలి, తప్పులు తడకలా ఉండకూడదు. ఇవి ఎఫ్ఐఆర్కు సంబంధించిన వివరాలు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.